శ్రీహరి 1964 ఆగస్టు 15 ఆంధ్రప్రదేశ్లో యలమర్రు అనే గ్రామంలో ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. వారి కుటుంబం ఉపాధి కోసం శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లాలోని యలమర్రుకి, ఆ తర్వాత హైదరాబాద్లోని బాలానగర్కి వలస వచ్చింది. శ్రీహరి తండ్రి గారు సత్యనారాయణ గారు సైకిల్ రిపేర్ షాప్ నడుపుతూ సోడాలు అమ్ముతూ పిల్లలను చదివించారు. శ్రీహరి చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత తండ్రి సహాయం చేస్తూనే సినిమాలపై, ముఖ్యంగా బ్రూస్లీ సినిమాలపై ఉన్న ఇష్టంతో జిమ్నాస్టిక్స్ నేర్చుకోవటం ప్రారంభించాడు. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన 7 సార్లు మిస్టర్ హైదరాబాద్ టైటిల్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు నేషనల్ లెవెల్ జిమ్నాస్టిక్స్లో 2 సార్లు మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. తండ్రి కోరిక మేరకు ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ సమయంలో ఆయన బాడీ బిల్డింగ్ ఫిజిక్ చూసి ఒక మూవీ మేనేజర్ సినిమాలో స్టంట్ మ్యాన్గా అవకాశం ఇచ్చారు. అలా స్టంట్ మ్యాన్గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మనాయుడు సినిమాతో నటుడిగా మారారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఇలన్ పక్కన చిన్న పాత్రలు చేస్తూ అన్నాదమ్ములు, సూపర్ ఎక్స్ప్రెస్ వంటి సినిమాలు తిలనగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ ఎక్స్ప్రెస్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీహరి గారు అప్పటి ప్రముఖ నటి డిస్కో శాంతి గారిని కలుసుకున్నారు. మొదటి చూపుతోటే ఆమెలో ప్రేమలో పడ్డారు. ఒక రైల్వే స్టేషన్లో ఆమెకు ప్రపోజ్ కూడా చేశారు. ఆ సమయంలో డిస్కో శాంతి గారి కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉండడంతో ఆమె కొంత సమయం అడిగింది. శ్రీహరి గారు కూడా అందుకు అంగీకరించి 1993లో ఓ టెంపుల్లో ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇలన్గా చేస్తూనే కామెడీ టైమింగ్స్, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు వంటి సినిమాల్లో ప్రేక్షకులు నవ్వించారు. ఆ తర్వాత పోలీస్, గణపతి వంటి చిత్రాలు హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. రియల్ లైఫ్లో కూడా ఆయన ఎంతో మందికి సహాయం చేస్తూ రియల్ స్టార్ అనిపించుకున్నారు. ఇక 1993లో ఎప్పుడైతే శ్రీహరి డిస్కో శాంతి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారో అప్పటి నుండి ఒకవైపు డిస్కో శాంతి తన ఫ్యామిలీని త్వరగా సెటిల్ చేయాలని హార్డ్ వర్క్ చేస్తే, మరోవైపు శ్రీహరి బాగా డబ్బు పేరును సంపాదించి రహస్యంగా జరిగిన వీరి పెళ్ళిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే డిస్కో శాంతి సౌత్ మూవీస్ చేస్తూనే మరోవైపు హిందీ మూవీస్లో ఐటమ్ డాన్సర్గా చేస్తూ బాగా డబ్బు సంపాదించింది. అలా తన ఫ్యామిలీ కోసం ఒక పెద్ద ఇల్లు కొని ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ ఉంటే సెకండ్ ఫ్లోర్లో అద్దెకిస్తూ ఉండేది. ఇక అలా అద్దెకు వచ్చిన వారిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ప్రకాష్ రాజ్కి డిస్కో శాంతి చెల్లెలకి లలిత కుమార్కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. ఇక ఇద్దరి విషయం డిస్కో శాంతికి తెలియటంతో ప్రకాష్ రాజ్ ఆ పెళ్ళికి సిద్ధంగా లేకపోయినా సింపుల్గా వీరిద్దరికీ పెళ్లి జరిపించేసింది. అలా తన అన్నదమ్ముల అక్కచెల్లెలందరినీ సెటిల్ చేసి ఫ్యామిలీ గడవటానికి పైన పోర్షన్లో 4 రూములను అద్దెకిచ్చింది. అలా తన బాధ్యత అంతా తీరిపోవటంతో అప్పటికి 30 ఏళ్ళ అయిన డిస్కో శాంతి శ్రీహరితో ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంది. శ్రీహరి పరిస్థితి భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఛాన్సుల కోసం ఎక్కడికి వెళ్ళినా చిన్న చితక పాత్రలు ఇచ్చేవారు. దీంతో అంతంత మాత్రం డబ్బులు వచ్చేవి. ఇది ఇలా ఉన్నప్పుడే మేజర్ చంద్రకాంత్ అనే మూవీ చేసేటప్పుడు శ్రీహరికి మోహన్ బాబుతో ఒక మంచి పరిచయం ఏర్పడింది. ఎంతలా అంటే అప్పటి వరకు రాజకీయాలకు సంబంధించిన సెటిల్మెంట్లన్నీ చేసేందుకు మోహన్ బాబు సొంతంగా ఒక రౌడీ గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో జరిగే అలాంటి పంచాయతీలైనా మోహన్ బాబు సెటిల్ చేసేవాడు. అతనికి రాజకీయంగా ఎన్టీఆర్ గారు, సినిమా పరంగా దాసరి గారు సపోర్ట్ చేయడంతో అతి తక్కువ కాలంలోనే మోహన్ బాబు డబ్బు పేరుతో పాటు మంచిగా ఆస్తులను కూడా సంపాదించుకున్నాడు. ఇక 1993 తర్వాత ఒకవైపు హీరోగా, మరోవైపు ప్రొడ్యూసర్గా మోహన్ బాబు బిజీ అవడంతో ఇలాంటి సెటిల్మెంట్స్ కోసం ఒక నమ్మకస్తుని చూస్తున్నప్పుడే మేజర్ చంద్రకాంత్ మూవీ సమయంలో మోహన్ బాబు శ్రీహరిని కలవటం, శ్రీహరి గురించి తెలుసుకుని చాలా ఇంప్రెస్ అయిన మోహన్ బాబు తన సెటిల్మెంట్ బాధ్యతను శ్రీహరికి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా అప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్, అంజన్ యాదవ్, దాసు నాగేంద్రలకి రాజకీయాల్లో మంచి గుర్తింపు రావడంతో
వారి సపోర్ట్తోనే రాజకీయంగా అవసరం ఉంటే శ్రీహరి తన గ్యాంగ్తో వెళ్ళి సెటిల్మెంట్ చేసేవాడు. వీలైతే కొట్టి బెదిరించడంతో శ్రీహరి మంచి అమౌంట్ ఇచ్చేవారు శ్రీహరికి. ఇక అలా ఒకవైపు హలో బ్రదరు, ఘరానా బుల్లోడు, హలో అల్లుడు, స్ట్రీట్ ఫైటర్, బలో బుల్లోడు, తాజ్ మహల్, అల్లుడా మాజాకా మూవీస్ తెలంగా చేస్తూ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు పొందాడు. సంవత్సరాల్లోనే శ్రీహరి ఒక పెద్ద ఇల్లును కొని 1990లో ఇండస్ట్రీకి మొత్తానికి ఇన్విటేషన్ ఇచ్చి గ్రాండ్గా తిరుపతిలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లికి ముందే తను సెటిల్మెంట్ చేస్తున్న విషయం డిస్కస్ అని చెప్పగా ఆమె ఇతను పూర్తిగా సపోర్ట్ చేయడం మొదలెట్టింది. ఇక శ్రీహరి డిస్కోసాంతి పెళ్లి చేసుకోవడంతో చాలామంది సినిమాలు ఉండేవారు శ్రీహరిని ఎక్కిరించడం మొదలెట్టారు. అలా డిస్కోసానికి చాలామంది అఫైర్స్ ఉండేవని, అలాంటి ఐటెం డాన్స్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని శ్రీహరితో జగపతి బాబు, అర్జున్ సర్జా లాంటి వారు చెప్పినా శ్రీహరి మాత్రం అదంతా పట్టించుకోకుండా పెళ్లి తర్వాతే డిస్కోసాంతి సినిమాలో నటించకుండా ఆపేశాడు. ఇక ఇదిలా ఉంటే శ్రీహరికి సినిమాల్లో, రాజకీయాల్లో పెరిగిన స్నేహితుల కారణంగా రోజు రోజుకి చెడు అలవాట్లు బానిసయ్యాడు. ఇక 1987 ఇండస్ట్రీకి వచ్చిన శ్రీహరి 1995లో ఆయన ఇలన్గా కామెడీ రోల్స్నే ఇచ్చేవారు. దీంతో శ్రీహరి ఎప్పటికైనా హీరో అవ్వాలని ఆశయంతో ఉండేవాడు. ఇక మరోవైపు తను చేసే సెటిల్మెంట్స్తో మంచిగా ల్యాండ్స్ని, కార్లను కొంటూ బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా పెట్టుకున్నాడు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య ఉందంటే అందరూ శ్రీహరి దగ్గరికి రావడంతో పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో శ్రీహరికి మంచి పరిచయం పెరిగింది. కానీ ఎంత మంచి పరిచయం ఉన్నా వారు శ్రీహరికి ఇలన్ పాత్రలు ఇచ్చేవారే తప్ప హీరోగా ఎవ్వరూ ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇది ఇలా ఉన్నప్పుడే కేఎస్ నాగేశ్వరరావు గారు డైరెక్షన్లో వార్నింగ్ అనే మూవీలో చిన్న పాత్రను చేసేటప్పుడు శ్రీహరికి డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గారితో మంచి పరిచయం ఏర్పడింది. అలా స్నేహం కారణంగానే రోజు సాయంత్రం మద్యం తీసుకుంటూ ఉండేవారు. ఇక అలా మాటలో శ్రీహరికి కేఎస్ నాగేశ్వరరావు గారు తన హీరోగా చేయాలని ఉందని, నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదని చెప్పగా అప్పటికే కేఎస్ నాగేశ్వరరావు గారు కెరీర్ కూడా చాలా డౌన్ ఉండటంతో తన దగ్గరున్న సాంబయ్య స్టోరీని మూవీగా చేయాలని ప్రొడ్యూసర్ కోసం ఎదుగుతున్నానని, నీకు స్టోరీ నచ్చి ప్రొడ్యూసర్ని తీసుకురాగలిగితే నువ్వే ఈ మూవీలో హీరోగా ఉన్నావని కేఎస్ నాగేశ్వరరావు గారు శ్రీహరికి చెప్పడంతో జరిగింది. అలా సాంబయ్య మూవీ కథ యాక్షన్ ఫ్యాక్ట్తో ఉండటంతో శ్రీహరికి బాగా నచ్చి ఈ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే తనలాగే రియల్ ఎస్టేట్లో సెటిల్మెంట్ చేసే బెల్లంకొండ సురేష్తో శ్రీహరికి అప్పటికే మంచి పరిచయం ఉండింది. అంతేకాకుండా బెల్లంకొండ సురేష్ మంచి స్టోరీ ఉంటే మూవీ చూద్దామని శ్రీహరికి చెప్పడంతో సాంబయ్య స్టోరీని బెల్లంకొండ సురేష్ చెప్పటం, అదే అతను బాగా నచ్చడంతో 1998లో శ్రీహరి హీరోగా, రాధికా చౌదరి హీరోయిన్గా, కేఎస్ నాగేశ్వరరావు గారి డైరెక్షన్లో ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు పోలీస్ అనే మరొక మూవీని కేఎస్ నాగేశ్వరరావు గారి డైరెక్షన్లో శ్రీహరి సైన్ చేయడం విశేషం. అలా సాంబయ్య మూవీ 1999 రిలీజ్ అయినా ఒకే టాక్ రావడంతో అప్పటి వరకు శ్రీహరిని ఇలాంటి రోల్స్ చూసిన ఇండస్ట్రీ వారు సాంబయ్య మూవీకి జనాల్లో మంచి ఆదరణ రావడంతో శ్రీహరికి హీరోగా మంచి అవకాశాలు ఇవ్వడం మొదలెట్టారు. శ్రీహరి గారి మరణం ఇండస్ట్రీని మరి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలో షూటింగ్లో ఉన్న సమయంలో ఆయన ఎలా చనిపోయారనే ప్రశ్న అందరినీ అంటాడుతూనే ఉంది. ఈ విషయంపై డిస్కోసాంతి స్పందిస్తూ ఆయనకు ఒంట్లో నలతగా ఉండటంతో హోటల్కి డాక్టర్ని పిలిపించామని, వచ్చిన డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఇచ్చాడని తెలిపింది. తన బట్టలు మార్చుకుని వచ్చే లోపు శ్రీహరిని లీలావతి హాస్పిటల్ తరలించారని, అక్కడ ఐసీలో ఉన్న ఆయనకు చూసేందుకు కూడా తనకు అనుమతి ఇవ్వలేదని బాధపడింది. ఎలాగోలా దొంగతనంగా ఐసీలోకి వెళ్ళి చూడగా అప్పటికే శ్రీహరి రక్తం అడుగులు ఉండటం చూసి గట్టిగా అరవటంతో తనను బలవంతంగా బయటకు పంపించేస్తారని డిస్కోసాంతి బాధతో చెప్పుకొచ్చింది. శ్రీహరి కేవలం 100 రూపాయల కోసం బాడీ గార్డుగా నటించే స్థాయి నుంచి ఒంటి నిండా ఆభరణాలు ధరించి బంగారు పళ్ళెంలో భోజనం చేసే స్థాయికి ఎదిగారు. డిస్కోసాంతి గారిని ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే, సినిమా షూటింగ్ సమయంలో ఒక పని నిమిత్తం శ్రీహరి గారు డిస్కోసాంతి గారిని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న గదిలో ఆమె తన 8 మంది తోబుట్టువులతో కలిసి జీవిస్తున్న సాధారణ జీవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. శాంతి గారి నాన్నగారు ఆర్థిక ఇబ్బంది కన్నుమూయడంతో ఆమె తన 6 చెల్లెలను చదివిస్తూ
వారికి పెళ్ళిళ్ళు చేసే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. శాంతి గారిలోని బాధ్యతాయుతమైన ప్రవర్తన చూసి శ్రీహరి గారు తన భార్యకు కాబోయే క్వాలిటీస్ ఆమెకు ఉన్నాయని గ్రహించి ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన చేసిన ప్రధానమైన తప్పు ఏంటంటే శ్రీహరి గారు సినిమాల ద్వారా వచ్చే డబ్బు కంటే సెటిల్మెంట్స్ ద్వారా వచ్చే ఎక్కువ డబ్బు సంపాదించేవారు. అయితే ఆయన అతి మంచితనం కారణంగా ఎవరు సహాయం అడిగినా కాదనకుండా ఆర్థిక సహాయం చేసేవారు. కొన్ని సినిమాల్లో నటించే రెమ్యునేషన్ సైతం డిమాండ్ చేయకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. దీనివల్ల ఆయన ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారిపోయింది. రాజకీయాలతో సాన్నిహిత్యం పెరగటం వల్ల వారితో కలిసినప్పుడల్లా మద్యం ఎక్కువగా సేవించడం ప్రారంభించారు. ఈ మితిమీరిన మద్యపానం వల్ల ఆయనకు లివర్ డ్యామేజ్ అయ్యి ఆరోగ్యం క్షీణించింది. ఆర్థిక ప్రణాళిక లేకపోవటం, ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం ఆయన చేసిన ప్రధానమైన తప్పులు. ఆయన మరణం వెనుకున్న వ్యక్తుల గురించి శాంతి గారు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే శ్రీహరి గారు ముంబైలో నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆయన ముంబైలో హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పటం, అక్కడ హాస్పిటల్కి చేరుకునే లోపే ఐసీయూలో అడ్మిట్ చేయటం, ఏదో మత్తు పదార్థాన్ని ఆయన బాడీని ఇంజెక్ట్ చేశారని, మరియు కనీసం తనకు కూడా లోపలికి అనుమతించకుండా వాళ్ళు తను ఆపారని చెప్పారు. లీలావతి ఆసుపత్రిపై యాజమాన్యంపై తన భర్తను చంపిందని ఆమె అనేక ఆరోపణలు చేశారు. లీలావతి ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని ఆమె అనేక ఆరోపణలు చేశారు. చివరికి 2013 అక్టోబర్ 9న శ్రీహరి గారు లివర్ సమస్య మరియు హార్ట్ అటాక్తో తన 49వ వేట కన్నుమూశారు. శ్రీహరి గారు మరణం తర్వాత డిస్కోసాన్ని మానసికంగా కుంగిపోయారు. ఆ తర్వాత కోలుకుని భర్త ఆశయం ప్రకారం కొడుకు మేఘాంశ రాజదూత్ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు, కానీ ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత చేసిన కోతికొమ్మ సినిమాకు థియేటర్లు దొరక్క ఇండస్ట్రీ నుండి ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో ఆ సినిమా రిలీజ్కి నోచుకోలేదు. మరో కొడుకు శశాంక్ డైరెక్టర్గా మారదామన్నా ప్రొడ్యూసర్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. 1997 వారి కుమార్తె అక్షర కేవలం 4 నెలల వయసులోనే మరణించడంతో శ్రీహరి గారు మానసికంగా కృంగిపోయి మద్యపానానికి బానిస అవ్వటం, రాజకీయ నాయకులతో సాన్నిధ్యం వల్ల మద్యం సేవించడం మితిమీరిపోయింది. 2011లో ఆయనకు లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్లు గుర్తించి మద్యం ముట్టవద్దని చెప్పారు. కానీ ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి స్నేహితులతో కలిసి మళ్ళీ తాగటం ప్రారంభించారు. దీనివల్లే ఆయనకి లివర్ డ్యామేజ్ అవ్వటం, చనిపోవటం అనేది జరిగింది. ఆయన ఒకానొక దశలో చాలా బలహీనంగా అయిపోవటం జరిగింది. కానీ సినిమాలో కొన్ని రోల్స్ కోసం తను స్లిమ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పినప్పుడు కూడా జనాలు అప్పటికే తన ఆరోగ్యంగా ఏదో ప్రాబ్లంకి గురయ్యారని అనుకోవటం, పలు తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే చాలా బలహీనంగా శరీరం తయారవటం, ఉన్న కళ అంతా పోవటం, మంచి బాడీతో ఉన్న వ్యక్తి సన్నగా కళావిహీనంగా అయిపోవటం జరిగింది. ఎక్కువ ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోవటం వల్ల అక్షర్ 4 నెలలు అమ్మాయి కోసం బెంగ పెట్టుకుని ఎక్కువ మద్యం సేవించడం, స్నేహితులతో కూర్చుని ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా ఈయన ఆరోగ్యం చెడిపోయింది. కాబట్టి ఏదేమైనా సరే అలవాట్లు అదుపులో ఉండాలి, కానీ మితిమీరిపోతే ఇలాగే చిన్న వయసులోనే మద్యానికి బానిసయ్యి లాస్ట్కి ఆరోగ్యంలో కోలుకోవటం కూడా